కాంగ్రెస్ మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు అట్లూరులకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ విన్నపం చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 25 ఎకరాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 5 నుంచి 10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉందని గుర్తు చేశారు. కానీ జగిత్యాలలో నూతనంగా నిర్మించబోయే కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2 ఎకరాలు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అవసరమైన 10 ఎకరాలు కేటాయించాలని ఎంపీ అరవింద్ కోరారు. ధర్మపురి అసెంబ్లీలో 25 ఎకరాలు ఇచ్చిండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఆర్మూర్లో 20 ఎకరాలు ఇచ్చిండ్రు. నిజామాబాద్ రూరల్లో 20 ఎకరాలు ఇచ్చిండ్రు. బోధన్లో 27 ఎకరాలు ఇచ్చిండ్రు. బాన్స్వాడలో 20 ఎకరాల పైన ఇచ్చిండ్రు. జుక్కల్లో 20 ఎకరాలు ఇచ్చిండ్రు. ఇక్కడనేమో మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో శ్రీధర్ అట 10 ఎకరాలు ఇచ్చిండు. మీ ప్రభుత్వం స్కూళ్ళు మీ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం 20 ఎకరాలు, డిజైరబుల్ 25 ఎకరాలు అని ఉంది. మీ జీవులలో ఉంది. అది కూడా ఈయనకు తెలియదు ఆఫీసర్కి. ఎట్లా చూస్తారండి? కేంద్రీయ విద్యాలయం గైడ్ లైన్ ప్రకారం కనీసం 5 ఎకరాలు, డిజైరబుల్ 10 ఎకరాలు, అంటే ఆప్టిమల్ 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎట్లా తీస్తారండి? నా రిక్వెస్ట్ ఏంటంటే మా ముగ్గురు అన్నలకి బీజేపీ, కాంగ్రెస్ పక్కన పెట్టు. జగిత్యాల పిల్లగాళ్ళకి ప్లే గ్రౌండ్లు పెద్దగా ఉండొద్దా? స్కూళ్ళు పెద్దగా సౌలతులు ఉండొద్దా? అన్ని రకాల సౌలతులు ఉండొద్దా? రేపు ఫ్యూచర్లో సెక్షన్లు పెరుగుతాయి, స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆడుకోనీకే పాడుకోనీకే పిల్లగాళ్ళకి చదువుకోనీకే పెద్ద జాగాలు ఉండొద్దా? 2 ఎకరాలు స్కూల్ పెడతారా? 5 ఎకరాలు మినిమం అంటే 5 ఎకరాలు ఏం అవసరం లేదు. నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలు ఉంది కేంద్రీయ విద్యాలయానికి. వేరే జాగాలలో 10 ఎకరాలు, చాలా జాగాలలో 10 ఎకరాలు ఉంది. మీరు కూడా జగిత్యాల పిల్లగాళ్ళ కోసం 10 ఎకరాలు ఇక్కడ ఇచ్చేయండి. ఈ 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చింది, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయంకి ఇచ్చింది, 12 ఎకరాలు కూడా దయచేసి ఇమీడియట్ గా తక్షణమే కేంద్రీయ విద్యాలయం సంఘటన ఇవాళ ఆఫీసర్లు జగిత్యాలు వేయండ్రు. పొద్దున మీ ఎమ్మెల్యే చూపించిన 2 పనికిమాల జాగాల్ని అవి సూటబుల్ కావు. కేంద్రీయ విద్యాలయంలో పిల్లగాన్లు వాళ్ళ ఇల్లు స్కూల్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లోపల ఉండాలి. ఈయన ఇచ్చినయే ఊరికంటే 5 కిలోమీటర్ల అవతలు ఉన్నాయి. అవి పనికిరావు. డంప్ యార్డ్లు ఉన్నాయి, క్రషర్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టల మధ్యలో చూపించిన ఒకటి, చెరువు పక్కకు చూపించిన ఒకటి, ఇవన్నీ పనికిరావు. మాకు ఎక్కడనైతే 2 ఎకరాలు ఇచ్చిండ్రో అక్కడనే 10 ఎకరాలు ఇచ్చేయండి అని కేవీఓలు ఇలా చెప్పిపోయినరు కలెక్టర్ గారికి. ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది మొత్తం.